ఫలము కలుగును కనుక ఒంటరిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును, వారి లేవనెత్తువాడు లేకపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైంది? ఒంటరిగాడు పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతని జతగాడు లేడు. పరిస్థితి ఏంటి? సహోదరుడు లేడు. అతడు ఎడతెగగా కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. ఎవరి కన్ను? బ్యాచిలర్ కన్ను. ఎవరికనండి? లూటిచ్ గారు ఎవరికనండి? ఒంటరిగా ఉన్నవాడంటే బ్యాచిలర్. ఎంత సంపాదించినా కానీ తృప్తి ఉండదు. సో ఇప్పుడు చూసే ఐశ్వర్యం చూసినా సంతృప్తి ఉండదు, ఎంత సంపాదించినా తృప్తి. దేనిలో కూడా సంతృప్తి లేని జీవితం. అందుకే ఇంగ్లీష్లో ఫ్రాన్సిస్ బ్యాకన్ అని ఆయన ఒక రచయిత ఒక మాట వాడతాడు. ఏంటంటే మ్యాన్ ఈజ్ ఇన్కంప్లీట్ అంటిల్ హీ ఈజ్ మ్యారీడ్ అంటే. వివాహం జరగనంత వరకు పురుషుడు సంపూర్తి కాదు. ఎప్పుడు పూర్తిగా మారుతాడంటే వివాహం అయిన తర్వాత పూర్తి అవుతాడు. ఎందుకంటే మనకి ఒక బైబిల్ ప్రకారం ఏంటంటే మనకి ఒక పక్కటెముక తక్కువగా ఉంది. అందువల్ల మ్యారేజ్ అయిన తర్వాత ఆ పక్కటెముకలు సంపాదించుకున్నాం. ఎవరు ఆ పక్కటెముక? భార్య పక్కటెముక. అంటే అప్పుడు మనిషి ఈజ్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాన్. సో ఆ విధంగా ఇక్కడ చూసినట్లయితే అతడు ఎడతెగ కష్టపడు, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది నెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనది, బహు చింత కలిగించును. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడ ఎన్నుట కంటే ఇద్దరు కూడినుట మేలు. ఒంటిగాడ ఎన్నుట కంటే ఇద్దరు కూడినుట మేలు. అంటే ఇప్పుడు వివాహంలోకి ఎవరు వస్తారు? ఒకరు వస్తారు, ఇద్దరు వస్తారా? ఇద్దరు వస్తారు కాబట్టి మరి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒంటిగాడ ఎన్నుట కంటే ఇద్దరు కూడినుట మేలు. అందుకే ఒంటరిగా ఉన్నటువంటి నరుని చూసి దేవుడు కూడా బాధపడి ఈ నరునికి సాటి అయినటువంటి సహకారం చేద్దామని తన పక్కడెముకలో నుంచి స్త్రీని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అంటే స్త్రీ అంటే ఈ వ్యక్తి పరాయి వ్యక్తి కాదు. పురుషుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారి అన్నారు. నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారి అన్నారు. సో అంటే ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు వేరు కాదు. సో ఇద్దరు కూడా అప్పుడు మరి ఇక్కడ మా వాక్యంలో చూసాం, వారు పడిపోయినను ఒంటిగాడ ఇనుట కంటే ఇద్దరు కూడినట్టు మేలు. 10వ వచనం అండి. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాణ్ణి లేవనెత్తును. అంటే జత అనేది అంటే ఇప్పుడు మనం నాగలి దున్నుతున్నప్పుడు 2 ఎద్దులకి కాడి కట్టి దున్నుతా ఉంటారు. ఒకటి పడిపోయినా కానీ రెండోది ఏం చేస్తుంది? వాడు నడలేకపోయిన రెండోది బండి కట్టినా అదే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా అంటే ఇక్కడ జత అనేది, తోడు అనేది మనం పడిపోతున్నప్పుడు లేవనెత్తుంది. ఇప్పుడు భర్త బలహీనుడే అనుకోండి, భార్య ఏం చేస్తుంది? నేను వాళ్ళ స్టేటస్ లో ఒక మాట చదివాను, సరళ సిస్టర్ స్టేటస్ లో అనుకుంటా. నా బాధలో సంతోషం చదివి చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక వ్యక్తి అంటే ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే పెళ్ళి అయ్యేంత వరకు ఉంటుందండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది ఫోన్ కాల్స్లో. మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏంటిది? యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఈ రోజుల్లో ప్రేమ అనే పదం చచ్చిపోయిందండి. మీరు ఏమని అనుకోండి కానీ ప్రేమ అనే పదం చచ్చిపోయింది. అది విలువ పోయింది. ఆ ప్రేమ లేదు, ఆ ఆప్యాయత లేదు, కష్టాల్లో పాలు పంచుకోండి, ఇవన్నీ అయిపోయాయి. ఒకనాటి ప్రేమను తలుచుకుంటే సహోదరి పెట్టినటువంటి ఆశ్చర్యం అంటే నా బాధలో సంతోషం నీవే అంటే ఎవరు? తన భర్త తనకు అంత ఆదరణ కలిగించాడు కాబట్టి నా సంతోషము నీవే. సో ఇక్కడ వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. భర్త యొక్క బాధల్లో ఆమె తోడుగా ఉంటుంది, ఆయన ఆదరణ కలిగిస్తుంది. మరి భార్య యొక్క బాధలో మరి సహోదరుడు ఆదరణ కలిగిస్తాడు. అంటే ఇది భార్య భర్తల సమానం. ఒక ఎద్దు పడిపోతే ఒక ఎద్దు నీరసంగా లాగనప్పుడు రెండో ఎద్దు ఏ విధంగా కాడి లాగుతుందో ఆ విధంగా కుటుంబంలో ఒకరు బలహీనంగా ఉంటే రెండో వాళ్ళు దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు.
సో దాన్ని ఆపడానికి ఎవరి తరం కాదు, అంటే ఇద్దరు కలిసారు కాబట్టి బలం కావాలి. ఒంటరిగా ఉంటే బలహీనుడే. సో ఇక్కడ మరి అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగుతుంది. ఒంటరిగా పడిపోతే ఏం కలుగుతుందండి? శ్రమే కలుగుతూ ఉన్నది. సో వాని లేవనెత్తువాడు లేకపోవును, లేపేవారు కూడా ఎవరు ఉండరు. తర్వాత ఇద్దరు కలిసి పడుకుని ఎడల వారికి వెట్టగలను, ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. ఒంటరి ఏగు నొకని మీద మరి ఒకడు పడిన ఎలా ఇద్దరు కూడా వాడిని ఎదిరింపగలరు. ఒంటరిగా, అందుకే యవన కాలంలో పుట్టిన కుమారుడు తన యొక్క బలవంతుడి చేతిలోని యవన ప్రాయంలో పుట్టిన కుమారుడు, ముసలితనంలో కాదు. ఎందుకని ఈయన ముసలి ప్రాయం వచ్చేసరికి, ఈయన వయసు అయిపోయేసరికి వాళ్ళు ఎలా ఉంటారు? మంచి బలంతో ఉంటారు. ఎవరైనా పక్కింటో ఈ ఇంట్లో చూడాలంటే భయపడతా ఉంటారు. ఎందుకంటే ఒరే వాళ్ళు నలుగురు ఉన్నారా బాబు, మనం ఒక్కడమే అంటారు. అంటే యవన ప్రాయంలోకి వచ్చిన కుమారులు, అంటే మనకి యవన ప్రాయంలో పిల్లలు పుడితే మన యొక్క వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళు మనకి ఎలా ఉంటారు? అండగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు అంటే ఈ రోజుల్లో ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు సాటిస్ఫై అవుతున్నాం. ఆ రోజుల్లో పిల్లల్ని కనాలి అనేటువంటి ఆశ కలిగి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి అంత ధైర్యంగా ఉండేది. సో అది ఆ పిల్లల్ని ఆస్తికి ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ విధంగా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇక్కడ ఒంటరి యగును ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. ఒంటరిగా ఉన్నవాడు ఎవరన్నా గొడవకు వచ్చినా ఏదుకు వచ్చినా కానీ ఇద్దరున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఎదుర్కోగలరు. ఆ విధంగా ప్రియదేవుని బిడ్డలారా, 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. 3 పీటల త్రాడు తెగిపోదు. 3 పీటల త్రాడు ఏంటి? ఒకటి భర్త, రెండోది భార్య, మూడోది పిల్లలు. దేవునికి స్తోత్రం. అంటే ఈ తాడు అనేది కుటుంబం అండి. తాడు అంటే కుటుంబం. ఎంత బలమైనటువంటి కుటుంబాన్ని దేవుడు భూమి మీద నిర్మించాడంటే, దేని బిడ్డలారా, స్త్రీ పురుషులకి వివాహం తర్వాత కలిగేటువంటి ఆనందం ఏంటంటే పిల్లలేనండి. నిజంగా అట్టి రీతిగా 3 పీటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఇది తెగిపోదండి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం, దేవుడు కట్టినటువంటి కుటుంబము ఎప్పటికీ కూడా అది బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దాన్ని తెంచడం భూమి మీద ఎవరి తరము కూడా కాదు. మళ్ళీ ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం అండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము నేను చదువుతున్నాను. 14 వచనం జాగ్రత్త చూడండి. నేను చదువుతున్నాను. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణ యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలేనని ప్రార్థించుచున్నారు. దేవునికి స్తోత్రం. అంటే భూమి మీద ప్రతి కుటుంబం కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అంటే ఇప్పుడు ఏ తండ్రిని బట్టి? సృష్టికర్త అయినటువంటి దేవుడే మొదటి కుటుంబాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. మొదటి కుటుంబాన్ని ఎవరు కట్టి? సృష్టికర్త అయిన దేవుడే, పురుషుని సృష్టించినటువంటి దేవుడే ఏం చేశాడు? స్త్రీని పురుషుని ఒక కుటుంబంగా ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ఈ కుటుంబము ఇప్పుడు ఏం చేయాలంటే, అన్నిటికీ మించినటువంటి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి కలిగిన వారు కావాలి. ఏ ప్రేమనండి? జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు శక్తి కలిగిన వారు కావాలని నేను ప్రార్థిస్తున్నానన్నారు. ఏ సంఘంలో అయినా కానీ కుటుంబము క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఏ ప్రేమ తెలుసుకోవాలండి? క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి.
ఎందుకంటే ఆ క్రీస్తు ప్రేమలో మనం గొప్ప శక్తిని పొందుతూ ఉన్నాము. క్రీస్తు ప్రేమలో మనమందరం కూడా వేరుపారి ఉండాలి. వేరుపారి ఉండాలి అంటే ఆ వేరు గట్టిగా ఉంటే మనమందరం కూడా మన కుటుంబ వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. అందుకే దేవుడు భూమి మీద కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఈ కుటుంబము దేవుని ఎడల ఎంతో ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, ప్రభు కొరకు వాళ్ళు త్యాగం కలిగి, రోషం కలిగి జీవిస్తున్నటువంటి కుటుంబం. అకుల ప్రిస్కిల అని చెప్పాను, ప్రారంభంలో చెప్పలేదు. ఈ అకుల ఎవరు, ప్రిస్కిల ఎవరు? వీళ్ళు రోము పట్టణానికి చెందినవాడు. ఏ పట్టణానికి అండి? రోమ్ పట్టణానికి చెందినవాడు, రోము దేశస్థుడు. సో అక్కడ క్లౌదియా చక్రవర్తి పెట్టినటువంటి చట్టాల వల్ల వీళ్ళు ఇంకా ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. కొరింథు పట్టణానికి వచ్చారు. కొరింథు పట్టణానికి వచ్చినప్పుడు మరి అక్కడ జరిగిందంటే ఏమిటంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారని డేరాలు కుడుతూ ఉండేవాడు. అకుల అంటే గరుడ పక్షి. మరి వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం వీళ్ళకి నివాసానికి అంత ఆమోదయోగ్యమైనది కాదు. కొరింథు అంటే భయంకరమైన విగ్రహారాధనలు ఉండేటువంటి పట్టణం, గొప్ప పాపము ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాంతం కొరింథు ప్రాంతం. సో ఈ ప్రాంతంలో అకుల ప్రిస్కిల ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వారు వృత్తికి డేరాలు కుట్టువారు. 18వ అధ్యాయం అండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చింది. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పని చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎవరెవరు? అకుల, ప్రిస్కిల్ల, పౌలు గారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా వారిని ఎవరు చేర్చుకున్నారు? దైవజనుడిని చేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ కుటుంబం కూడా మనం ఆలోచిస్తే ఎంతగా ఈ కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటి అంటే వీళ్ళు దేవుణ్ణి వాళ్ళ గృహంలోకి ఆహ్వానించి ఉన్నారు. దైవజనుల్ని, ఏ దైవజనుడు వచ్చినా కానీ, అర్థమైందా? వాళ్ళ సంఘమైనా కాకపోయినా, నిజంగా నేను 2016లో నిజంగా మరి బ్రదర్ వాళ్ళు పిలిచేవాళ్ళు, ప్రార్థన చేసేవాడిని వాళ్ళ గృహంలో. నాకు అప్పుడు సంఘం లేదండి. అయినా కానీ ఆ ప్రేమ, నేను సేవ చేసామా ఇలాగా ఇది చర్చిలో చేస్తున్నానమ్మా అన్నప్పుడు వెంటనే ఆ ప్రేమను చూపించాను. సతీష్ బ్రదర్ నా చాలా పెద్ద డిస్కషన్లు జరిగి చాలా విషయాలు చర్చించేవాడు. సో ఈ విధంగా పౌలును ఏ విధంగా చేర్చుకున్నారు? వీళ్ళు కూడా దైవజనులు వారి గృహంలో చేర్చుకోవడం వల్ల ఏమైంది? ఇప్పుడు చూడండి, వీళ్ళు మొదలు ఏం చేశారు? ఇంత దావీదు అంటాడు, నేను ఏ పార్టీ వాడు, నా కుటుంబం ఏ పార్టీది, ఇంత హెచ్చులోని నన్ను నా కుటుంబాన్ని తీసుకురావడానికి అంటాడు. వీరి కుటుంబం మరి ఈ రోజున ఇంతగా ఆశీర్వదించబడిందంటే, ఇంత హెచ్చుగా ఘనంగా అనేక మంది చేత కొనియాడబడుతుందంటే కారణం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనునితో కలిసి వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు పంపినటువంటి ప్రవక్తలను, సేవకులను వాళ్ళు ఆదరించి వాళ్ళని పోషిస్తూ అనేక మందిని చూశాను నేను. వాళ్ళ ద్వారా నిజంగా ఆ మేలు పొందిన సేవకులు చాలా మంది ఉన్నారు. చాలా సంఘాలకు వాళ్ళు సహాయం చేశారు. అంటే వాళ్ళు ఏం చూస్తారంటే వీళ్ళు ఏ సంఘము, మనోళ్ళ కాదా అనేటువంటి విధానం వారిలో లేదు. నిష్కపటం, ఏ కల్మషము లేకుండా అందరినీ నిస్వార్థంగా ప్రేమిస్తారు. అర్థమైందా? అంటే వీళ్ళు పెడతారా పెట్టరా అని చూడరు. నేను గమనించండి, అది వీళ్ళు పెడతారా పెట్టరా అని గమనించు. వాళ్ళు దేవుడిచ్చింది దాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చిల్లర క్రిస్మస్ చేసినప్పుడు నేను చూసాను అవన్నీ కూడా. ఎందుకంటే చిల్లరకి ఎవరు ఉండేవాడు కాదు, వాళ్ళే మెయిన్. ఆ ఫంక్షన్ జరగాలంటే మెయిన్ వాళ్ళే. నేనేదో అక్కడ నిలబడేవాడిని కానీ నడిపించేది వాళ్ళే. ఆ విధంగా బ్యాక్ బోన్స్. ఎందుకంటే వాళ్ళు ఏనాడు ఆలోచించలేదు. సేవకుడు పిలిపించాడని చెప్పేసి క్రిస్మస్కి చాలా గొప్పగా చేసేవాళ్ళు. నా ఏరియా ఆదర్శ నగర్ బహిరంగ ఓపెన్ మీటింగ్ పెట్టేవాళ్ళు. ఆ విధంగా చేసాం కాబట్టి ఈ రోజున పౌలుని ఏ విధంగా అకుల ప్రిస్కిల చేర్చుకున్నారు వారి గృహంలో, ఆ విధంగా వాళ్ళకు ఉన్న సంఘంలో ఏంటి, ఇప్పుడున్న సంఘంలో ఇంకా విరివిగా వాడబడుతున్నారు వాళ్ళు. రోషము కలిగి. తర్వాత ఇది మొదట చేసిన పని ఏంటి? వాళ్ళు దేవుని యొక్క సేవకునితో కలిసి పని చేయిస్తూ ఉన్నారు. ఎవరితో కలిసి అండి? వాళ్ళ ఇంట చేర్చుకుని దేవుని సేవకుడితో కలిసి పని చేస్తూ ఉన్నారు. మళ్ళీ రెండో పని వాళ్ళు ఏం చేశారంటే
వాళ్ళ గురించి చాలా ఉంది, కానీ మరి డైరెక్ట్గా అదే అధ్యాయము 18-19 వచనాల్లో నేను చదువుతాను. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండవలెనని ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని ఎక్కడ కొరింథీలో ఉన్న తర్వాత తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. ఎవరితో వెళ్ళారు? పౌలుతో వెళ్ళారు. ఎవరికి మొక్కుబడి ఉంది? పౌలు గారికి మొక్కుబడి ఉంది. వీళ్ళు కూడా ఇప్పుడు 2వ శనివారం వచ్చి ఎక్కడికి వెళ్తారు? సువార్తకి వెళ్తారు. సేవకుడితో కలిసి సువార్తకి వెళ్తారు. సో ఈ యొక్క సువార్తలో మరి దేవుడు వారికి అనేక విషయాల ద్వారా వారితో మాట్లాడుతున్నారు. వారు అనేక మందిని బలపరుస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ ప్రయాణం ఎవరితో ఉందండి? సేవకుడితో ఉంది. దేవునికి స్తోత్రం. సేవకుడితో ఉన్నది 2వ విషయం. మళ్ళీ 3వ విషయానికి వచ్చేసరికి 26వ వచనం. ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషేదపరచిరి. ఎవరికి? అపోలోకి. ఈ అపోలో ఎక్కడున్నాడంటే ఎఫెసుకు వచ్చాడు. ఈ అపోలో ఎక్కడికి వచ్చాడు? ఎఫెసు పట్టణానికి వచ్చాడు. అతడు విద్వాంసుడు. ఎవరు? అపోలో. లేఖనముల యందు ప్రావీణుడై ఉన్నాడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులాయి విని అతని చేర్చుకొని జాగ్రత్త వినండి. వీళ్ళు ఏం చేశారు? ప్రిస్కిల్లా అకులాయి విని ఎవరి గురించి? అపోలో గురించి. అపోలో బోధిస్తున్న వాక్యం గురించి ఆయన కొన్ని పాండిత్యం తెలుసుకుని ఆయనకి ఎవరి వాక్యము? బాప్తిస్మ యోహాను బోధ మాత్రమే తెలుసు ఆయనకి. అర్థమైందా? బాప్తిస్మ యోహాను బోధ మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలియదు. సో అప్పుడు ఆయన గురించి తెలుసుకుని వీళ్ళు బాధపడి ప్రిస్కిల్లా అకులాయి విని అతని మాటలు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారు? అపోలోకి పూర్తి పరిజ్ఞానము లేదు. అపోలో విద్వాంసుడు అయినా కానీ దేవుని రాజ్యము గురించి ఆయన మార్గం గురించి అవగాహన లేనప్పుడు అకుల ప్రిస్కిల్లా డేరాలు కుట్టేవారు ఒక విద్వాంసుడికి విద్య నేర్పారు. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళు ఎవరితో నడిచారు? ఎవరితో వాళ్ళు సావాసం చేసే? దేవుని సేవకుని వాళ్ళ ఇంటిలో చేర్చుకున్నారు. సేవకుడితో కలిసి కేంక్రే ఒక ప్రయాణం అయి వెళ్ళారు. వాళ్ళు సేవకుడి దగ్గర నేర్చుకున్న విషయాలు ఇప్పుడు అపోలోకి విషదపరిచారు, నేర్పించారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా సేవకుడితో ఉండి అనేక మందికి సువార్త చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనపడిన వారికల్లా సువార్త చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే రోషంగా సతీష్ బ్రదర్తో ఎవరైనా మాట్లాడితే ఆయన ప్రారంభం అంతా కూడా చెప్తాడు. అంటే ఒక భయంకరమైనటువంటి మతోన్మాది ఆయన. ఎవరు? మతోన్మాది ఈరోజు నా క్రీస్తుని రక్షకుడుగా ఒప్పుకొని ఈ క్రీస్తు కొరకు మతోన్మాదిగా తయారైంది. దేవుని స్తోత్రం. ఆయన మరి అన్యులతో చర్చిస్తున్నప్పుడు మనం వింటే ఇప్పుడు ఏం వెళ్ళారా? ఖచ్చితంగా దేవుని మార్గం గురించి చాలా విషయాలు వారు నేర్చుకుని అనేక మందికి నేర్పుతూ ఉన్నారు. ఇందువలన దేవుడు ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఏం చేశాడు? ఎంత హెచ్చులోనికి తీసుకుని రావడానికి ఎంతగా నన్ను ఆశ్రయించు. నా కుటుంబం ఏ పాటిదంటే ఈ కారణాలను బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పొగడ్తలు కాదు, యథార్థమైనటువంటి సంఘటనలు నేనైతే చూశాను. నాకు అలా చూశాను. అందుకే వీళ్ళ జీవితం గురించి నేను వాక్యం ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు అంటే అకుల ప్రిస్కిల్లా నా మైండ్లో పెట్టాను. వీళ్ళ గురించి ఏం చెప్పాలి? వీళ్ళు డేరాలు గుర్తులేవడం తెలుసు నాకంటే. నేను తర్వాత ఆ స్టడీలో నాకు గుర్తులేదు. తర్వాత బైబిల్ ఓపెన్ చేసి చదువుతుంటే ఒక్కొక్క పాయింట్ దేవుడు అలా విషదపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా సతీష్ బ్రదర్, సరళా సిస్టర్ మీ ఇద్దరిని బట్టి మరి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. సంఘం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆన్లైన్లో మీరు చేసే ప్రార్థన అంతమంది లేట్ అయినా కానీ మీరు ఎంతో ఓపికతో ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది రాజీవ్ గారు అడగండి, రాజీవ్ గారి సాక్షి చెప్తారు. అమ్మగారికి ఎంతో ప్రేమ
అయ్యా మరి సలస్టోడ్ దగ్గర ప్రార్థన అంటే ఆ యొక్క ఆసక్తిని మీరు క్రియేట్ చేశారంటే కారణము క్రీస్తు మీ యందు ఉంచినటువంటి ప్రేమ. ఈ ప్రేమ పరిపూర్ణము కావాలని పౌలు గారు ఇందాక జ్ఞాపకం చేశాడు. మరి ఈ కుటుంబము మరి ఇంకా దేవునికి అంటే ఇక్కడ మన వివాహం యానివర్సరీ కాబట్టి నేను ఆల్రెడీ ఇలా చెప్పాను. అలాగే మళ్ళీ ఇంకొకసారి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. దేవునికి స్తోత్రం. అంటే 3 పేర్ల తాడు చూసారు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. అంటే ఇప్పుడు మన హైందవ సాంప్రదాయమైన కానీ క్రైస్తవుల్లో కూడా ముడిముళ్ళేయడం తప్పు కాదండి. అంటే అది ఒక ఆచారము మనం చేయటం. అంటే వాళ్ళు చేసేది చెయ్యమా. వివాహం అంటే 3 పూట్లు అనేది మన యొక్క సాంప్రదాయం. చాలా మంది ఖండిస్తూ ఉంటారు కానీ మన యొక్క భారతదేశ సంస్కృతిలో సాంప్రదాయంలో మనం దాన్ని గౌరవించాలి. మనం గౌరవించాలండి. మన చట్టాన్ని మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. కాబట్టి వివాహం అన్నది పరిశుద్ధమైంది. ఈ విధంగా అంటే ఆ బంధం అంత బలంగా ఉండాలని 3 మూల్యం. అంటే మనం ఎలాగా అంటే తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములు 3 ముళ్ళు వేయడం జరుగుతుంది. అంటే ఈ బంధం ఏంటంటే మనుషులు వేసేటువంటి కలిపిన బంధం కాదు, ఇది దేవుడు జతపరిచాడు. ఎవరు జతపరిచాడండి? దేవుడు జతపరిచాడు. కాబట్టి ఇంకా స్త్రీ అని లేదు, పురుషుడు లేదు. దే బోత్ విల్ బి వన్. ఏక శరీరం అవుతారంటే ఒకటి అవుతారు. ఇద్దరు ఏకమవుతారు. ఇద్దరుగా ఉన్నటువంటి వాళ్ళు ఏకమైపోయి క్రీస్తుకు ఒక కుటుంబాన్ని వాళ్ళు ఒక క్రీస్తులో ఒక కుటుంబంగా తయారై ఆ ప్రభుకు సాక్షులుగా వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబం అందరూ కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి ఎన్ని విషయాలు దేవుడు మనకి విశదపరుస్తూ ఉన్నాడు. చివరిగా మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయించున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాను. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఈ మాటలు మనం పట్టుకుని దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మనందరికి కూడా కావాలి. ఎక్కడ కలగాలి? దాంపత్య జీవితంలో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటిది? ప్రేమ ఉంటే ఓర్పు ఉంటుంది. ఓర్పు ఉంటే ప్రేమ కాదండి, ప్రేమ ఉంటేనే ఓర్పు ఉంటుంది. ఈ రోజుల్లో మరి ఇద్దరు కలిసి ఉండడం అనేది చాలా కష్టం. ఎన్నో కుటుంబాలు భయంకరంగా మరి విడిపోతూ ఉన్నారు. మ్యారేజ్ అనే దానికి విలువ లేకుండా చేశారు. ఇంకా రానున్న రోజుల్లో వివాహం అనేది కూడా నిషేధిస్తారు. వివాహాన్ని కూడా చేసుకోరు. ఎందుకు చేసుకోరు? ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెండవది ఎంప్లాయ్మెంట్, జాబ్స్ లేవు, మూడవది వాళ్ళు ఆలోచనలో ఈగో పెరిగిపోతుంది. అర్థమవుతుందా? సో మ్యారేజెస్ అనేవి చాలా కష్టమండి. మరి ఈ చిన్నపిల్లల జనరేషను ఇదైతే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వివాహ విషయంలో ఇద్దరు కలిసి ఉండరు. ఇద్దరు స్నేహితులు ఎంతవరకు ఉంటారు? వాళ్ళిద్దరు ఆ ఉద్యోగం చేసిన అని చెప్పి కలిసి ఉంటారు. విడిపోయిన తర్వాత రిలేషన్షిప్ ఏమవుద్ది? మళ్ళీ బ్రేక్ అవుతుంది. సో కానీ ఇప్పటివరకు ఉన్న కుటుంబ వ్యవస్థ మరి స్థిరంగా సుస్థిరంగా దేవుని యొక్క ప్రేమలో దినదినం కూడా అభివృద్ధి చెందాలని, మన కుటుంబాలని కూడా వర్ధిల్లాలి. మరి ఈరోజు వారి యొక్క వివాహ వార్షికోత్సవం బట్టి దేవుడు మనకి మరి భార్య భర్తలు ఓర్పు కలిగి, సహనము కలిగి, ప్రేమను పంచుకుంటూ మరి ఇంకా ముందుకు వెళ్ళాలి మన కుటుంబాల్లో. ఎందుకంటే ఒకరు లాగుతున్నప్పుడు ఒకరు ముందుకు వెళ్తూ రెండు వెనకలాగారు అనుకోండి, కష్టమండి. బండి కూడా ముందుకు వెళ్ళదు, కుటుంబ వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళదు. సో మనం ఎందుకంటే ఒకవేళ ఎవరిలో లోపాలు ఉన్నా కానీ సరి చేసుకుంటూ కుటుంబ వ్యవస్థను మనం ముందుకు తీసుకునే వాడిగా వెళ్ళాలి. మన కుటుంబాలు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మన కుటుంబాలను బట్టి అనేక కుటుంబాలు క్రీస్తు కుటుంబాలుగా మారాలి. దేవుడి మాటలు దీవించగా ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న కుటుంబాన్ని దేవుడి విరిగా దీవించగా.